రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కోట్లాది రూపాయల నిధులను కార్పొరేట్ ఆసుపత్రులకు కట్టబెడుతున్న ప్రభుత్వం సర్కారు ఆసుపత్రుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిజామాబాద్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఇక్కడ బెడ్లు కూడా సరిగా లేకపోవడంతో నేలపైనే పడుకుంటున్నారు. ఆపరేషన్ థియేటర్ల పరిస్థితి అంతంత మాత్రమే. పేరుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి గాని ఎంతో అవసరమైన ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ లేడు. అలాగే ఇక్కడి ఏరియా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత రోగుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో మొత్తం 7 ఏరియా ఆసుపత్రులుండగా 29 మంది వైద్యుల కొరత ఉంది. ఉన్న కొంతమంది డాక్టర్లు రోగులను సరిగా పట్టించుకోవడం లేదు. నిజామాబాద్లో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టు 7 ఖాళీ ఉన్నాయి. సివిల్ సర్జన్ ఆర్ఎంఓ పోస్టు 1 ఖాళీ ఉన్నాయి. తర్వాత మిగతా అన్ని పోస్టులు ఫుల్ అయిపోయినాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నాం. అంటే దాదాపుగా 19 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఉన్నారు. తర్వాత ఒక 3 డిప్యూటీ సివిల్ సర్జన్స్, మొత్తం 22 మంది డాక్టర్స్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద, సగం మందిని కాంట్రాక్ట్ బేసిస్ మీద, సగం మంది రెగ్యులర్ పోస్టులో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సర్కారు వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ మెడికల్ కళాశాలతో సహా 4 ప్రభుత్వ ఆసుపత్రులు, 66 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నప్పటికీ అసౌకర్యాలు, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టింపులేనితనం కారణంగా నిరుపేదలకు ఫలితం ఇవ్వడం లేదు. కిందటేడాది ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆర్భాటాల మధ్య ప్రారంభమైన రిమ్స్ కళాశాల ఏడాదికే ఉనికిని కోల్పోతోంది. 110 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ కళాశాలలో 120 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 54 మందినే నియమించారు. పాత ఆసుపత్రిలోని 300 పడకలతో సహా ప్రతి ఏటా 100 పడకలను పెంచుతూ వైద్యాన్ని ప్రక్షాళన చేయాలనే లక్ష్యం ఆచరణలో నీరుగారిపోతోంది. మెడికల్ కళాశాల ఏర్పడ్డాక చిన్నా చితకా ఆపరేషన్లకు కూడా పక్కనున్న మహారాష్ట్రలోని నాగపూర్కో లేదా హైదరాబాద్కో రిఫర్ చేస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం ప్రచారంపై చూపుతున్న ధ్యాస పేదల ఆరోగ్యంపై చూపడం లేదని రోగులు విమర్శిస్తున్నారు. ఇక ఏజెన్సీ పరిస్థితి అయితే మరీ దారుణం. కిందటేడాది 3 నెలల వ్యవధిలోనే 80 మంది మృత్యువాత పడగా అందులో 45 మంది పసిమొగ్గలే. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు మారుస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణలోకి రాలేదు. పైగా వైద్యం అందడమే గగనమనే దయనీయ స్థితి నెలకొంది. నేను హాస్పిటల్కి ఇక్కడ చూపించుకున్నందుకు వస్తే ఎవ్వరు కూడా పట్టించుకోవాలి. ఇక్కడ నొప్పి ఇక్కడ కాదు, అక్కడ పోయి మన డాక్టర్ దగ్గర చూపించుకో, అక్కడ చూపించుకో, ఇక్కడ చూపించుకో అని చెప్పి కథం అయిపోయింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రిమ్స్ కళాశాలను గత సంవత్సరం ఏర్పాటు చేసిండ్రు. అప్పటి నుంచి 1 సంవత్సరం జరుగుతున్నా కానీ ఇంతవరకు ఎటువంటి రోగులకు న్యాయం జరుగుతలేదు. ఆరోగ్యశ్రీ అంటున్నారు, పంపిస్తామంటారు, 3 రోజులు 4 రోజులు ఇక్కడే జాయిన్ చేసుకొని ఉంచుతున్నారు. ఇంతవరకు మరి జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఎటువంటి సదుపాయాలు లేవు. గోళీలు అంటారు, అప్పుడు ఇంజెక్షన్స్ అంటారు, వాటి ద్వారా కూడా ఏం తక్కువ లేదు. బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళకు బ్లడ్ దొరుకుతలేదు. ఇంత కోట్లతో ఖర్చు చేసిన ప్రభుత్వ వైద్యశాలలు ఇక్కడ ఏర్పాటు చేసి కూడా లాభం లేకుండా, బీద వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా జరుగుతున్న విషయం ఇది. ఇక్కడ రిమ్స్ కళాశాల ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని సౌకర్యాలు మొత్తము స్క్రైనింగ్, ప్రతి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా జరిగే అటువంటి మిషన్స్ వచ్చినాయని చెప్పడం జరుగుతున్నది. కానీ ఇంతవరకు ఎటువంటి ఆపరేషన్ జరుగుతలేదు. ఎటువంటి చిన్న ఆపరేషన్ ఉన్నా కానీ మహారాష్ట్ర పోవడానికి రాసిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటారు, ఆరోగ్యశ్రీకి హైదరాబాద్ పోతలేక హైదరాబాద్ నుంచి వాపస్ వస్తున్నారు. అక్కడ సౌకర్యం జరుగుతలేదు, ఇక్కడ జరుగుతలేదు. ప్రజల ముంగిటే వైద్యమని ప్రభుత్వం పదే పదే చెబుతుండగా అనేక ఆసుపత్రుల్లో వైద్యులే కరవయ్యారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ సామాజిక ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో 9 మంది డాక్టర్లు అవసరం ఉండగా కేవలం 2 పనిచేస్తున్నారు. అందులో ఒకరు కాంట్రాక్ట్ డాక్టర్ కాగా మరొకరు దంత నిపుణులు. దంత వైద్య పరికరాలు లేకపోవడంతో ఈ వైద్యురాలు బీపీ చూస్తోంది. డాక్టర్లు లేక ఆపరేషన్ గదులు అలంకారప్రాయంగా మారాయి. ఎక్స్రే తదితర పరికరాలకు తుప్పు పట్టింది. శుభ్రత అనే మాటకు ఇక్కడ అర్థం ఉండదు. తాగునీటి సౌకర్యమే లేదు. ఏదైనా ప్రాణాంతక వ్యాధి సోకితే ప్రాణాలు గాలిలో కలిసిపోవలసిందే. మరి ముఖ్యమంత్రి గారు అంటున్నారు, నేను ఒక ఆరోగ్యశ్రీ కార్డు తీసిన, అంబులెన్స్ తీసిన, అది తీసిన, ఇది తీసిన అంటున్నారు. కానీ మరి పరిస్థితి చూస్తే ఇలా ఆదివాసుల పరిస్థితి కానీ చాలా ఘోరంగా ఉన్నది. మలేరియా ఇంకా వస్తే కనీసం గోళీలు ఇంకా మలేరియా కోసం ఇస్తలేరు. అదే ఏ బీమారీ ఉండని అదే 2 గోళీలు ఇచ్చి మరి ఆ హ్యాండిక్యాప్ డాక్టర్ ఆయన ఇంటికాడ నుంచి తేయాలంటే 2 లేపుకుని తెచ్చి ఆయన కుర్చీలో కూర్చుని పెట్టిన తర్వాత ఆయన చూసుడు అయితలేదు. మరి ఎందరో పిల్లగాని చనిపోయినారు. నవ్వేగాం కానీ, హుడుకుల్లి కానీ, ఎందరో అమాయకులు గరీబులు చచ్చిపోతున్నారు.
బీద ప్రజలకి ఆదివాసులకి ముఖ్యమైన ఫస్ట్ వాళ్ళ పిల్లగాళ్ళు చనిపోతున్నారు. ఈ సిరిపూర్లో మాత్రం ఒక్క హాస్పిటల్ 4 కోట్ల రూపాయలతోని కట్టించిండ్రు, కానీ సదుపాయం మాత్రం శూన్యం. ఎలాంటి సదుపాయం అయినా చిన్న పిల్లగాళ్ళకైనా గర్భవతి అయినా ఆడవాళ్ళకు ఒకవేళ ఎమర్జెన్సీగా కడుపు నొప్పి పెట్టినా కూడా మనం హాస్పిటల్కి పోతే ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే డబ్బు ఉన్నవాడు మాత్రం పెద్ద ఆసుపత్రికి పోవాలా, పేదవాళ్ళు మాత్రం ఇంటిలోనే కడుపు నొప్పి చచ్చిపోతారు. ఇలాంటి పరిస్థితి సిరిపుట్టి సామూహిక ఆసుపత్రి ఉన్నది. 4 కోట్ల రూపాయలతో కట్టించిన ఈ ఆసుపత్రిలో ఎలాంటి సదుపాయం లేదు. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఇంటికాడనే మాత్రం ఆరోగ్యశ్రీ మళ్ళీ వైద్యం అని అంటుంది, కానీ ఎక్కడుంది వైద్యం? నిన్నగాక మొన్న మన ఎస్సీ కాలనీలో మాత్రం ఒక ఆయనకు పురిటి నొప్పితో పోతే సామూహిక ఆసుపత్రిలో ఏమన్నారు, పెద్ద ఆపరేషన్ అన్నారు. అదే మధు హాస్పిటల్లో తీసుకుపోతే ఆమె సాధారణంగా ఆపరేషన్తో ఒక మగ శిశువుని కానీ చనిపోయిన స్థితి ఈ సిరిపూర్ ఆసుపత్రి ఉన్నది. రాయలసీమ జిల్లాలకు తలమానికమైన కర్నూలు సర్వజన ఆసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు అంటుకుంది. పేదలకు చీదరింపులు, అవమానాలు తప్ప చికిత్స అందడం లేదు. వైద్య సేవలు నానాటికి దిగజారుతున్నాయి. 1150 పడకలు, 250 మంది వైద్యులు, 150 మంది నర్సులు, 800 మంది 4వ తరగతి ఉద్యోగులు, 100 మంది పారిశుధ్య కార్మికులు రోగులకు సేవ చేసేందుకున్నారు. అంకెల్లో తప్ప ఆచరణలో వీరి సేవలు అందడం లేదు. ఓపీ టికెట్ దొరకడం అంత సులువు కాదు. గంటల కొద్దీ క్యూలో వేచి ఉండాలి. ఆసుపత్రి పరిసరాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే. లక్షల విలువ చేసే పరికరాలు మూలన పడ్డాయి. ఎక్స్రే, ఆక్సిజన్ను అందించే పరికరాలు వృధాగా ఉన్నాయి. రోగులకు సరిపడా మంచాలు లేవు. కొంతమంది బాలింతలను నేలపైనే పడుకోబెడుతున్నారు. కాళ్ళు చేతులు విరిగిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒకే స్ట్రెచర్పై 2 కూర్చోబెట్టి వైద్య పరీక్షల కోసం తరలిస్తున్నారు. యూజర్ ఛార్జీల ద్వారా ఏటా 1,20,00,000 ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు అందటం లేదు. వైద్య సేవలు అంతంత మాత్రమే. మా వార్డు బాయ్ ఇక్కడ దెబ్బకొచ్చినాడు, కానీ అక్కడే వదిలేసి వెళ్ళిపోయినాడు. ఎంతసేపుకి రాకపోతే మేమే దెబ్బకొని పోతున్నాం మేము మనుషులతోనే. వార్డు బాయ్ మళ్ళీ పోయినాడు, ఇది వచ్చినాడు ఇప్పుడు వార్డు బాయ్ ఇప్పుడు వస్తున్నాడు. అందుకే మేము సొంత మనుషులే పోతున్నాము అంతే. కాళ్ళు ఇరిగింది ఒకటి. ఆయన వేరే పేషెంట్, బండి ఎక్సైడ్ టైం అవుతుందని ఒకటి బండిలో పోతున్నాయి అనమాట. అక్కడ ఇక్కడ తిప్పుతూనే ఉండరు, పరిస్థితి ఏం చెప్పడం లేదు. అక్కడ ఇక్కడికి నరకం చూపిస్తున్నారు. అక్కడ తిప్పుతారు, ఇక్కడ డాక్టర్లు పట్టించుకోవడం లేదు. 4 రోజులు ఏంది వచ్చి ఇక్కడికి వేరే ఊరు గుంటకల్లు కాలు బాలేకనే లోపల పెట్టినారు. సాయంత్రం అంటారు, పొద్దున అంటారు, రేపు అంటారు, అక్కడ చూపెట్టి ఇక్కడ చూపెట్టి అంటారు, కానీ పట్టించుకోవడం లేదు. డాక్టర్లు రాలే అంటారు. ఖర్చులు ఎక్కువైతే కదా. హోటలు 4 ఉన్నాము, తినలేకపోతున్నాం. బయట అంటే ఎట్లా తింటాం? హోటల్లో చేసుకొని తినంటే కష్టమవుతుంది. ఇక్కడ వసతి లేదు. నడకయాత్ర ఎక్కువ ఉంది దీనివల్ల. కోస్తా జిల్లాల్లోనే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వెలుగొందుతున్న గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సమస్యలతో కునారెల్లుతోంది. పేదలకు, సామాన్యులకు వైద్య సేవలు అందించడంలో ముందుండాల్సిన వైద్యశాలలు సరైన వసతులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో పేషెంట్లకు మంచాలు కూడా లేకపోవడంతో ఒకే మంచంపై 3 మహిళలు వైద్య సేవలు అందుకోవలసిన దుస్థితి. సర్కారు దవాఖానాల దుస్థితికి నిదర్శనం గుంటూరు ప్రభుత్వాసుపత్రి. 1177 పడకల ఈ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు. 82 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలని ఇరుకు గదుల్లో 100 మంది రోగులు మగ్గిపోతున్నారు. పారిశుధ్యం పరిస్థితి చెప్పనక్కర్లేదు. కొన్ని విభాగాల్లోకి అడుగు పెట్టాలంటే ముక్కుపుటాలు అదిరిపోక తప్పదు. ఇక్కడి ఓపీకి రోజు 1200 మంది వరకు రోగులు వస్తున్నారు. జీజీహెచ్ గుంటూరు జిల్లా హాస్పిటల్ అంటే మన ఈ డివిజన్లోనే పెద్ద హాస్పిటల్. అలాంటి జిల్లాకే కన్నతల్లి లాంటి హాస్పిటల్ ఇట్లా బ్యాడ్ స్మెల్తో ఇట్లా ఉండటం జనాలకి కొంచెం ఇబ్బందిగా ఉంటాం. పేషెంట్ల కంటే వాళ్ళని చూడటానికి వచ్చిన వాళ్ళే పేషెంట్లా తయారవుతారు ఇక్కడికి వచ్చినాక. అందుకని చెప్పి బ్యాడ్ స్మెల్, ఈ నీట్నెస్ బాగుండాలని హాస్పిటల్ సిబ్బంది, హాస్పిటల్ కరెస్పాండెంట్ కానీ మేము కోరుకుంటున్నాం. లక్షలు ఖర్చు చేస్తున్నారు, ఎక్కడెక్కడికో ఏదో చేస్తున్నారు. కనీసం అంటే హాస్పిటల్ పెట్టి రోగులకి బాగు చేసి రోగుల్ని నీట్గా చేసి హాస్పిటల్ నీట్గా ఉంచితే చూసే వాళ్ళకి బాగుంటుంది, రోగులు కూడా శుభ్రంగా ఉంటారు. అసలు ముందు వచ్చిన జబ్బు కంటే ఇక్కడికి వచ్చి వాతావరణం తట్టుకోలేకనే సగం జబ్బు వస్తుంది.